ఇటీవల నేను నా పాత స్నేహితుడు ఒకరిని కలిశాను. ఈ మధ్య కాలంలో తను కొంచెం బరువు పెరిగాడు. నేను సరదాగా నువ్వు ముందు కంటే కొంచెం బరువు పెరిగినట్టున్నావు కదా అని అన్నాను. తను నవ్వుతూ అవును నా బిఎంఐ కూడా పెరిగింది అన్నాడు. అప్పుడే మేమిద్దరం ఒక ముఖ్యమైన విషయం మీద చర్చించుకున్నాం. అదేంటో వాళ్ళు మీకు చెప్తాను వినండి. బిఎంఐ అంటే శరీర బరువు సూచిక. ఇది మన ఎత్తు మరియు మన బరువు ఆధారంగా లెక్కిస్తారు. దీని ద్వారా ఒక వ్యక్తి సరైన బరువులో ఉన్నాడా, బరువు ఎక్కువైందా, ఊబకాయం అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ బిఎంఐ ఒక్కటే పూర్తిగా సరైనది కాదు. ఎందుకంటే ఇది కండరాలు అంటే మజిల్ మాసు, కొవ్వును వేరువేరు చేసి చూపించదు. అయినా ఇది ఒక మంచి హెచ్చరిక సూచిక. ఇటీవల ఒక పెద్ద పరిశోధనలో 226 అధ్యయనాలు సుమారు 15 లక్షల క్యాన్సర్ కేసులను పరిశీలించారు. అందులో అధిక బిఎంఐ మరియు 19 రకాల క్యాన్సర్స్ మధ్య సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఇది చిన్న విషయం కాదు. శరీరంలో ఎక్కువ కొవ్వు కనుక ఉన్నట్టయితే వాపు, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇన్సులిన్ సమస్యలు వస్తాయి, హార్మోన్స్ అసమతుల్యత కలుగుతుంది, అసాధారణ కణాల పెరుగుదలకి అవకాశం ఎక్కువ అవుతుంది. బరువు అంటే కేవలం బయటికి కనిపించే రూపం మాత్రమే కాదు. మీ బిఎంఐ, నడుము కొలత, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ మరియు జీవనశైలి అన్నీ కలిపి మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆరోగ్యకరమైన బరువును కనుక కాపాడుకున్నట్టయితే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.